అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము. ఈ భూమి మీద కొందరికి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియక ఉండవచ్చు. కానీ మనందరినీ ప్రేమించే ప్రాణప్రియుడైన తండ్రి ఆకాశమందు మనకు ఉన్నాడు. మనిషి సాధారణంగా శ్రమ, ఇబ్బంది ఎదురైనప్పుడు తన బాధను పంచుకోవడానికి ఒక మనిషి తోడుంటే బాగుండు అని కోరుకుంటాడు. కానీ ఆ సమయంలో ఎవరూ అతనితో కూడా లేకపోతే ఆ బాధ ఇంకా ఎక్కువవుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన అనుకున్న వారంతా ఎప్పుడు మనతోనే ఉంటారు అనుకోవడము మన బుద్ధిహీనత అవుతుంది. ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతులు కారు. మనుషుల మనస్సులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు కొన్ని సమయాల్లో వారికున్న అవసరతలను బట్టి మనతో ఉంటారు. అవసరం తీరాక వదిలి వెళ్తారు. కానీ మన అవసరతలు తీర్చుతూ మనతో ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గనుక మనము ఒంటరులము కాము. భూమి మీద మన యుద్ధములో మన తోడుండి మన పక్షముగా ఉండి పోరాడువాడు ఆయనే. దావీదు ఏలా లోయలో ఒంటరిగా లేడు. అతని పక్షముగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. ఆయన అతన్ని ఓడిపోనివ్వలేదు. నిన్ను ఆయన ఓడిపోనివ్వడు. మోషే ఐగుప్తీయులను అరణ్యంలో నడిపించినప్పుడు అతను ఒంటరిగా లేడు. అతని పక్షముగా వారిని నడిపించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు అతని పక్షముగా ఉన్నాడు. నీకు అప్పగించిన మందను కాస్తున్న నీవు కూడా ఒంటరివి కావు. అగ్నిగుండంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒంటరిగా లేరు. వారికి ఎదురైన పరీక్షలో వారి ప్రభువు వారితో కూడా ఉన్నాడు. నీవు కూడా ఒంటరివి కావు. నిన్ను కాయువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు. గనుక నేను ఒంటరిని కాను అన్న ధైర్యాన్ని నీ మనసులో నింపుకో. ప్రభువు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.